హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు యాడ్వర్బ్ ప్రాక్టీస్ సెషన్ మనం చూద్దాము. యాడ్వర్బ్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తాము, ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ మల్టిపుల్ చాయిసెస్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు మన ఎగ్జామ్లో, ఇవన్నీ మనం చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇవి వినడంతో పాటు మీరు కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. యాడ్వర్బ్ మీద హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ చేశారంటే మీకు మంచి కమాండ్ అనేది వస్తుంది. ఏ సబ్జెక్ట్ అయినా కానీ, ఏ టాపిక్ అయినా కానీ మీ సైడ్ నుంచి మీరు ప్రాక్టీస్ అనేది చాలా చేయాలి. చేస్తేనే మీకు గుర్తుంటుంది. విన్నది గుర్తుంటుంది, ఇంకా మీరు చేశారంటే ఇంకా డామ్ షూర్గా బాగా గుర్తుంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హీ లుక్డ్ అట్ మీ డాష్ వెన్ ఐ ఇంటరప్టెడ్ హిమ్. నేను అతన్ని ఇంటరప్ట్ చేసినప్పుడు అతను నా వైపు కోపంగా చూశాడు. అప్పుడు ఇక్కడ యాడ్వర్బ్ ఏం యూజ్ చేస్తాం? యాంగ్రీ అనేది వర్బ్. సో దీన్ని ఎట్లా యాడ్వర్బ్లోకి మార్చొచ్చు? హీ లుక్డ్ ఎట్ మీ యాంగ్రీలీ, కోపంగా చూశాడు. వెన్ ఐ ఇంటరప్టెడ్ హిమ్. అలెస్ అండ్ స్టాన్ ఆర్ వెరీ డాష్ మ్యారీడ్. ఆర్ హ్యాపీ మ్యారీడా? హ్యాపీలీ మ్యారీడా? సంతోషంగా ఉన్నారు. ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారు. ఎలీస్ అండ్ స్టైన్ ఆర్ వెరీ హ్యాపీలీ మ్యారీడ్. I lost the match because I was playing very dash. It was even dash the last game. నేను చాలా తప్పుగా చాలా చండాలంగా మ్యాచ్ ఆడడం వల్ల మ్యాచ్ అనేది మేము ఓడిపోయాం. ఐ లాస్ట్ ద మ్యాచ్ బికాస్ ఐ వాజ్ ప్లేయింగ్ వెరీ బ్యాడ్లీ. నువ్వు ఎలా ఆడావు? చాలా చండాలంగా ఆడావు, చాలా రాంగ్ వేలో ఆడావు. సో బ్యాడ్లీ. ఇట్ వాజ్ ఈవెన్ డాష్ దాన్ ద లాస్ట్ గేమ్. లాస్ట్ గేమ్తో కంపేర్ చేస్తున్నాం. సో అప్పుడేంటి? వర్స్. ఐ లాస్ట్ ద మ్యాచ్ బికాస్ ఐ వాజ్ ప్లేయింగ్ వెరీ బ్యాడ్లీ. ఇట్ వాజ్ ఈవెన్ వర్స్ దాన్ ద లాస్ట్ గేమ్. లాస్ట్ గేమ్తో కంపేర్ చేస్తే ఇది ఇంకా చాలా చండాలంగా ఆడాను. నోబడీ న్యూ హీ వాజ్ కమింగ్. హీ అరైవ్డ్ సో అన్ఎక్స్పెక్టెడ్లీ. హీ అరైవ్డ్ ఎలా వచ్చాడు? ఎక్స్పెక్ట్ చేయని విధంగా వచ్చాడు. సో నోబడీ న్యూ హీ వాజ్ కమింగ్. హీ అరైవ్డ్ సో అన్ఎక్స్పెక్టెడ్లీ. అన్నిటికి ఎల్బైఏ యాడ్ చేయడం యాడ్వర్బ్కి. నెక్స్ట్, మై ఫ్రెంచ్ ఈజ్ నాట్ వెరీ డాష్ బట్ ఐ కెన్ అండర్స్టాండ్ హిమ్ ఇఫ్ హీ స్పీక్స్ డాష్. నేను మాట్లాడే ఫ్రెంచ్ ఏమో అంత బాగోదు, కానీ అతను మాట్లాడితే అర్థం చేసుకోగలను. ఎప్పుడు? గబగబా మాట్లాడితేనా, స్లోగా మాట్లాడితేనా? సో ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి. మై ఫ్రెంచ్ ఈజ్ నాట్ వెరీ గుడ్. నేనేమి గుడ్లీ అనేది యాడ్వర్బ్ లేదు. సో ఇది యాడ్వర్బే ఇక్కడ, కానీ మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎల్వై ఉన్న ప్రతిదీ యాడ్వర్బ్ కాదు, అలాగే ఎల్వై లేనిది యాడ్వర్బ్గా ఉండే ఛాన్సులు కూడా ఉన్నాయి. సో మై ఫ్రెంచ్ ఈజ్ నాట్ వెరీ గుడ్ బట్ ఐ కెన్ అండర్స్టాండ్ హిమ్ పర్ఫెక్ట్లీ ఇఫ్ హీ స్పీక్స్ స్లోగా మాట్లాడమా? స్లోలీ. మెల్లగా మాట్లాడితే అప్పుడు నేను అర్థం చేసుకోగలను. మై ఫ్రెంచ్ ఈజ్ నాట్ వెరీ గుడ్ బట్ ఐ కెన్ అండర్స్టాండ్ హిమ్ పర్ఫెక్ట్లీ ఇఫ్ హీ స్పీక్స్ స్లోలీ. నెక్స్ట్, Sue is dash upset about losing her job. Terribly. Sue is terribly upset about losing her job. The children behaved very dash. Very goodly na. దాన్ని మార్చేటప్పుడు వెల్. గుడ్కి యాడ్వర్బ్ ఏంటి? వెల్. The children behaved very well. Most people have heard about him. They are very dash informed. They are very well informed. Most people have heard about him. వాళ్ళు ఏం చెప్పారు అంటే, వాళ్ళు ఏం విన్నారు అని అంటే అతని గురించి మంచి విన్నారు. గుడ్ ఇన్ఫార్మ్డ్ కాదు, వెల్ ఇన్ఫార్మ్డ్. ఎక్స్పెన్సివ్ హోటల్స్ ఆర్ ఆఫెన్ డాష్ దాన్ డాష్ వన్స్. సో ఫస్ట్ దాంట్లో కంఫర్టబుల్. బాగా కంఫర్టబుల్లా, కొంచెం కంఫర్టబుల్లా? ఎక్స్పెన్సివ్ హోటల్స్ అనేవి మోర్ కంఫర్టబుల్ దాన్ చీపర్ వన్స్. చీప్ హోటల్స్తో కంపేర్ చేస్తే ఎక్స్పెన్సివ్ హోటల్స్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఎక్స్పెన్సివ్ హోటల్స్ ఆర్ ఆఫెన్ కంఫర్టబుల్ దాన్ చీపర్ హోటల్స్. ఇట్స్ డాష్ పెయింటింగ్ ఇన్ హిజ్ whole collection. It is valuable
మోస్ట్ వాల్యుబుల్ పెయింటింగ్ ఇన్ హిస్ హోల్ కలెక్షన్ మొత్తంలో అది చాలా వాల్యుబుల్ పెయింటింగ్. He cooked dash and dash. The cook prepared and dash lunch. Excellent lunch. The cook prepared an excellent lunch. The couple had to work dash for a living. The couple had to work hardly కాదు hard. The couple had to work hard for a living. But if you look at other people, they hardly work at all. కొంతమంది అసలు హార్డ్లీ అంటే నెగిటివ్ వర్డ్ అనమాట. అంటే హీ హార్డ్లీ కమ్స్ టు కాలేజ్, అతను చాలా తక్కువగా కాలేజ్కి వస్తాడు, ఎప్పుడన్నా వస్తాడు. హార్డ్లీ అంటే నెగిటివ్ వర్డ్, సో అది నెగిటివ్ ఇంపాక్ట్ని ఇస్తుంది అనమాట. ఇక్కడ చూసి కపుల్ హ్యాడ్ టు వర్క్ హార్డ్ ఫర్ ఏ లివింగ్, బతకాలంటే చాలా కష్టపడాలి. కానీ బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ అదర్ పీపుల్ దే హార్డ్లీ వర్క్ ఎట్ ఆల్, ఎప్పుడన్నా పనిచేస్తారు. ద డిన్నర్ టేస్టెడ్ గ్రేట్. She has dash money to spend than she had last year. She had less money to spend than she had last year. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా తక్కువ మనీ ఉన్నాయి. Did they go together or dash? వాళ్ళు కలిసి వెళ్ళారా సపరేట్గా వెళ్ళారా? Did they go together or separately? సపరేట్గా ఎవరి దారిని వాళ్ళు వెళ్ళారా లేదా కలిసి వెళ్ళారా? He spoke in a quiet న్యాచురల్ వాయిస్, న్యాచురల్గా అతను మాట్లాడాడు. న్యాచురల్లీ వాయిస్ కాదు, న్యాచురల్ వాయిస్. ఇవన్నీ మనకి ఎలా వస్తాయి అంటే ఇంగ్లీష్ని చదివి అర్థం చేసుకునే కెపాసిటీ మనకు ఉంది అని అంటే, ఇంగ్లీష్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కువ చదవాలి, చదివి అర్థం చేసుకోగలిగే కెపాసిటీ వస్తే అప్పుడు ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ. అండ్ ఇవేమీ చెప్పవసరం లేదు, ఎవరు మీకు అర్థమైపోద్ది ఏ వర్డ్ ఎక్కడ వస్తుంది అని. హీ స్పోక్ in quite a natural voice. Dash London is quite a beautiful city. Obviously London is a obvious కాదు, obviously London is quite a beautiful city. In the meeting they discussed highly technical matters. బాగా డిగ్రీ అనేది ఇక్కడ చెప్తున్నాం, హైలీ చాలా హై రేంజ్లో వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. It was raining heavily when I got to ద స్టేషన్. నేను స్టేషన్కి వెళ్ళే టైంకి బాగా ఎక్కువగా వర్షం పడింది. ద డాష్ పోస్ట్ ఆఫీస్ ఈజ్ 2 blocks away. ద నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఈజ్ 2 blocks away or ద నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ ఈజ్ 2 blocks away. ద నియరెస్ట్. నెక్స్ట్, జిమ్మీ ఈజ్ ద డాష్ పీపుల్ ఇన్ మై క్లాస్. వర్స్ట్, ఇక్కడ మనం స్పెసిఫికేషన్ అనేది ఇస్తున్నాం, వర్స్ట్ పీపుల్ ఇన్ మై క్లాస్. ద మ్యాన్ బికేమ్ డాష్ వెన్ ద మేనేజర్ ఆస్క్ హిమ్ టు లీవ్. వైలెంట్. ద మ్యాన్ బికేమ్ వైలెంట్ వెన్ ద మేనేజర్ ఆస్క్ హిమ్ టు లీవ్. మేనేజర్ ఎప్పుడైతే అతన్ని వెళ్ళిపోమని చెప్పాడో అతను చాలా వైలెంట్గా రియాక్ట్ అయ్యాడు. యూ లుక్ డాష్, ఆర్ యూ ఆల్ రైట్? యూ లుక్ టెరిబుల్, చాలా భయంకరంగా ఉన్నావు. బాగానే ఉన్నావా నువ్వు? చూడడానికి అలా కనిపిస్తున్నావు, నువ్వు ఎలా ఉన్నావు? ఆర్ యూ ఆల్ రైట్, అంతా బాగానే ఉందా? I am dash sorry for what I have done. I will make it up to you. I am terribly sorry for what I have done. నేను చాలా బాధపడుతున్నాను ఫర్ నేను ఏమైతే చేశానో దాని గురించి చాలా బాధపడుతున్నాను. I will make it up to you. The exam was dash easy. Surprisingly easy. మామూలుగా ఈజీ అనుకున్నాను, నేను ఆశ్చర్యపోయే అంత విధంగా ఈజీగా ఉంది. అంటే డిగ్రీ గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్, షీ లాఫ్డ్ డాష్ వెన్ షీ హర్డ్ ద న్యూస్. సో ఇక్కడ అన్ని మనకి యాడ్వర్బ్స్ అనేవి ఇచ్చాడు. సో ఈ యాడ్వర్బ్స్లో కరెక్ట్ ఫిట్ ఏది అవుతుందో చూడాలి మనం. మనకి ఎగ్జామ్స్లో కూడా ఇలానే ఇస్తాడు. లేదంటే ఒక ఎర్రర్ డిటెక్షన్లో యాడ్వర్బ్ ఈ ఫామ్లో ఉండాలా, కరెక్ట్ యాడ్వర్బ్ యూజ్ చేశారా, లేదా ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్స్లో ఇంప్రూవ్మెంట్ చేసేటప్పుడు ఈ వర్డ్ని ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చా, లేదంటే ఇచ్చిందే కరెక్టా కాదా, అలాంటి కండిషన్స్లో మనకి యాడ్వర్బ్ అనేది యూజ్ అవుతుంది. షీ లాఫ్డ్ డాష్ వెన్ షీ హర్డ్ ద న్యూస్. షీ లాఫ్డ్ హ్యాపీలీ వెన్ షీ హర్డ్ ద న్యూస్. ఆ న్యూస్ విన్నప్పుడు చాలా హ్యాపీగా నవ్వుకుంది.
She listened dash to the instructions attentively, consciously, clearly. They listened clearly to the instruction, attentively to the instructions, consciously. క్లియర్గా విన్నారా, అక్కడ మనసు పెట్టి విన్నారా, చాలా జాగ్రత్తగా విన్నారా? ఎలా విన్నారు? చాలా జాగ్రత్తగా విన్నారు. దే లిజన్ అటెంటివ్లీ టు ద ఇన్స్ట్రక్షన్స్. దే వాక్ డాష్ అలాంగ్ ద బీచ్. సీరియస్గా నడిచారా బీచ్లో? స్లోగా మెల్లగా నడిచారా? పేషెంట్లీ, ఏదో వెళ్ళాలి కాబట్టి నడుచుకుంటూ వెళ్ళారా? చాలా స్లోగా నడుచుకుంటూ వెళ్ళారు. దే వాక్డ్ స్లోలీ అలాంగ్ ద బీచ్. క్లాత్స్ ఆర్ సోల్డ్ డాష్ in that shop because it is closing down. ఆ షాప్లో బట్టలు చాలా చీప్గా అమ్ముతున్నారా, క్యాజువల్గా అమ్ముతున్నారా, లేకపోతే హై రేట్లో అమ్ముతున్నారా? ఆల్రెడీ ఆ షాప్ని మూసేయాలనుకుంటున్నారు. మూసేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారు? చీప్గా అమ్మేసేసి వదిలించేసుకుంటారు. సో క్లోత్స్ ఆర్ సోల్డ్ చీప్లీ ఇన్ దట్ షాప్ బికాస్ ఇట్ ఈస్ క్లోజింగ్ డౌన్. మూసేస్తున్నారు కాబట్టి తక్కువ రేటుకి అమ్మేసేసి వదిలేసుకుంటారు. ఎందుకంటే ఎక్కువ రేటుకి అమ్మడం అంటే చాలా రోజులు పడుతుంది, అది ఇంకా పెద్ద ప్రాసెస్. మామూలుగా అమ్మాల్సిన పరిస్థితి ఉంటే ఈ షాప్ మూసేయాల్సిన పరిస్థితి రాదు కాబట్టి చీప్గా అమ్ముతున్నారు. దే చీట్ డాష్ అట్ దేర్ టీమ్ అర్జింగ్ దెమ్ టు పుష్ ఆన్. దే చీట్ లౌడ్లీ, బాగా గట్టిగా ఎంకరేజ్ చేశారు. ఫ్యూరియస్, కోపంతోనా, చాలా కంగారుగానా. అట్ దేర్ టీమ్ అర్జింగ్ దెమ్ టు పుష్ ఆన్, చాలా గట్టిగా ఎంకరేజ్ చేశారు. లౌడ్లీ, దే చీట్ లౌడ్లీ అట్ దేర్ టీమ్ అర్జింగ్ దెమ్ టు పుష్ ఆన్. The students work dash through the examination. The students worked feverishly, అంటే అంత ఎడతెరిపి లేకుండా వాళ్ళు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యారు. డాక్టర్ టాన్ డాష్ డ్రెస్డ్ ద wound causing as little pain as possible. టాన్ ఏం చేశాడు? ఆ దెబ్బకి ఎంత మెల్లగా నీట్గా చేయొచ్చో, ఎంత నొప్పి కలగకుండా చేయొచ్చో అలా చేశాడు. సో దాని వర్డ్ ఏంటి? జెంట్లీ. జెంట్లీ అంటే చాలా పద్ధతిగా, నీట్గా చేయడం అనమాట, చాలా సుతారంగా వ్యవహరించడం. డాక్టర్ టాన్ జెంట్లీ డ్రెస్డ్ ద wound causing as little pain as possible. The demonstrators shouted dash for their boss to meet him. వీళ్ళందరూ ఎలా అరిచారు? యాంగ్రీలీనా, సీరియస్లీనా, గెయిలీనా? ఎలా అరిచారు? కోపంగా అరిచారు. వాళ్ళ బాస్ వాళ్ళని కలవాలని డెమాన్స్ట్రేటర్స్ చాలా కోపంగా అరిచారు. Visitors to the open house were dash greeted by the host. అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ హోస్ట్ పలకరిస్తారు. ఎలా పలకరిస్తారు? ట్రూలీనా, హాస్లీనా, వామ్లీనా? వామ్లీనా అంటే స్వాగతం, చక్కగా మంచిగా స్వాగతాన్ని పలుకుతారు. ద మెజిషియన్ డాష్ డెమాన్స్ట్రేటెడ్ హిస్ స్కిల్స్ టు ద ఆడియన్స్. మెజిషియన్ ఎప్పుడు ఎలా వ్యవహరించాలంటే క్లెవర్, తెలివితేటలతో వ్యవహరించాలి. అప్పుడే అతని మ్యాజిక్ ఎదుటి వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. సో క్లెవర్లీ, ద మెజిషియన్ క్లెవర్లీ డెమాన్స్ట్రేటెడ్ హిస్ స్కిల్ టు ద ఆడియన్స్. పేషెంట్లీనా, వైల్డ్లీనా, క్లెవర్లీనా? చాలా క్లెవర్గా వ్యవహరించాలి మెజిషియన్, లేదంటే అతని ట్రిక్ అందరికీ తెలిసిపోతుంది. నెక్స్ట్, ద వెయిట్రెస్ డాష్ poured the coffee. ఎలా పోసింది? క్లమ్జీలీ. ద వెయిట్రెస్ క్లమ్జీలీ poured the coffee. ద కార్పెంటర్ డాష్ carved some motifs on the wood. ఎలా? చాలా skillfully. The carpenter skillfully carved some motifs on the wood. The workers could not dash complete their work on time. ఆ వర్కర్స్ పనిని ఆ టైంకి చేయలేకపోవచ్చు. పాసిబిల్లీ, the workers could not possibly complete their work on time. He ate the burger. ఎలా? చాలా ఆకలిగా ఉంది. హంగ్రీలీ, ఆకలి వేసినప్పుడు ఎలా తింటాడో అలా తిన్నాడు. He ate the burger hungrily. The old man dash remembered his childhood days during the war. వార్ జరిగినప్పుడు ఆ ముసలాయన చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు ఆ రోజులన్నీ గుర్తున్నాయి.
క్లియర్లీ, క్లియర్గా గుర్తున్నాయి. క్లియర్లీ అక్కడ ఇచ్చిన వర్డ్కి మనం యాడ్వర్బ్ ఫామ్లో రాయాలన్నమాట. ద ఓల్డ్ మ్యాన్ క్లియర్లీ రిమెంబర్డ్ హిస్ చైల్డ్హుడ్ డేస్ డ్యూరింగ్ ద వార్. ద డాక్టర్ డాష్ ఎగ్జామిన్ ద వోండ్. ద డాక్టర్ కేర్ఫుల్లీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేశాడు. ద డాక్టర్ ఎగ్జామిన్ ద వోండ్ చూశాడు. అక్కడ ఒక పని జరిగింది. ఎలా చూశాడు? చాలా కేర్ఫుల్గా చూశాడు. ద క్యాటిల్ గ్రేజ్డ్ డైలీ ఆన్ ద ప్లేన్స్. రోజు ఆ క్యాటిల్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ డైలీ అనేది ఏంటి? యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ ఎన్ని రోజులు? డైలీనా, రోజుకి ఒకసారా, 2 రోజులకు ఒకసారా అనేది ఇక్కడ ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడుతున్నాం. సో ద క్యాటిల్ గ్రేజ్డ్ డైలీ ఆన్ ద ప్లేన్స్. ద ఫైర్ బర్న్ డాష్ త్రూ అవుట్ ద నైట్. The fire burned fiercely throughout the night. The burglar crept quietly into the house. Listen to your teacher attentively during the lesson. Lesson జరిగేటప్పుడు జాగ్రత్తగా వినాలి. కాన్సన్ట్రేషన్ అక్కడ పెట్టి వినాలి. నెక్స్ట్, రీప్లేస్ ద ఫ్రేజెస్ ఇన్ ద ఇటాలిక్స్ విత్ ఏ సూటబుల్ యాడ్వర్బ్. ఇక్కడున్న వర్డ్ని మనం ఒక యాడ్వర్బ్తో రీప్లేస్ చేయాలి. ద ఫ్యామిలీ వెయిటెడ్ ఫర్ ద రిజల్ట్ ఆఫ్ ద ఆపరేషన్ విత్ యాంగ్జైటీ. విత్ యాంగ్జైటీని ఎలా మార్చొచ్చు? యాంగ్జియస్లీ. యాంగ్జియస్లీ ద ఫ్యామిలీ వెయిటెడ్ ఫర్ ద రిజల్ట్ ఆఫ్ ద ఆపరేషన్. ఆఫ్టర్ వర్కింగ్ రౌండ్ ద క్లాక్ హీ ఫెల్ అస్లీప్ ఇమీడియట్లీ. వితౌట్ డిలే అంటే వెంటనే నిద్రపోయాడు, అంటే ఇమీడియట్గా నిద్రపోయాడు. ఆఫ్టర్ వర్కింగ్ రౌండ్ ద క్లాక్ హీ ఫెల్ అస్లీప్ ఇమీడియట్లీ. మై అంకుల్ కేమ్ బ్యాక్ టు వియత్నాం ఫ్రమ్ ఇంగ్లాండ్ నాట్ లాంగ్ ఎగో. ఎప్పుడో కాదు, ఈ మధ్య. సో ఇక్కడ నాట్ లాంగ్ ఎగోని దేంతో రీప్లేస్ చేయొచ్చు? రీసెంట్లీ. మనకి ఎగ్జామ్లో అడుగుతాడు, మై అంకుల్ కేమ్ బ్యాక్ టు వియత్నాం ఫ్రమ్ ఇంగ్లాండ్ నాట్ లాంగ్ ఎగో. రీసెంట్లీ, డైలీ, ఫ్రీక్వెంట్లీ, ఆఫెన్ అని ఉంటుంది. సో నాట్ లాంగ్ ఎగో అంటే ఏంటి? ఎప్పుడో కాదు, ఈ మధ్య. సో ఇక్కడ ఏమొస్తుంది? రీసెంట్లీ. అరోన్ కుడ్ సాల్వ్ ద మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ వితౌట్ డిఫికల్టీ. అతను చాలా డిఫికల్ట్గా, ఏ కష్టం లేకుండా మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ని చేయగలడు. అంటే ఏ కష్టం లేకుండా అంటే ఏంటి? ఈజీగా చేయగలడు. అరుణ్ కుడ్ సాల్వ్ ద మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఈజీలీ. ఆన్ హౌ మెనీ అకేషన్స్ కమ్స్ బెగ్గింగ్ ఫర్ మనీ. ఎన్నిసార్లు అడుకోవడానికి వస్తారు? ఆన్ మెనీ అకేషన్స్, చాలా సార్లు అడుక్కోవడానికి వస్తారు. సో అకేషనల్లీ. The players played with great confidence and won the match. బాగా కాన్ఫిడెంట్గా ఆడి అప్పుడు మ్యాచ్ని గెలిచారు. The players played confidently and won the match. He rushed at once to the hospital on hearing that his wife had given birth. వాళ్ళ వైఫ్ డెలివరీ అయ్యిందని అట్ వన్స్ అంటే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. షీ యూజువల్లీ అరైవ్స్ ఆన్ టైమ్. ఆన్ టైమ్ని ఎలా చెప్పచ్చు? పంక్చువల్గా వస్తుంది. సో షీ యూజువల్లీ అరైవ్స్ పంక్చువల్లీ. మై ఫ్రెండ్ ఈజ్ ఎట్ ద ప్రజెంట్ టైమ్ స్టేయింగ్ విత్ హర్ ఆంట్ ఇన్ ద అవుట్స్కట్స్ ఆఫ్ ద టౌన్. నా ఫ్రెండ్ వాళ్ళ ఆంటీతో అవుట్స్కట్స్లో ఉంటున్నాడు. ఎట్ ద present time, presently. My friend is presently staying with her aunt in the outskirts of town. The culprit broke the apparatus on purpose. ఏదో పని మీద అతను apparatus ని కావాలనే పగలగొట్టాడు. సో the culprit broke the apparatus purposely. కావాలనే పగలగొట్టాడు. నెక్స్ట్, she smiled dash when she saw us. ఆమె మమ్మల్ని చూసినప్పుడు చక్కగా నవ్వింది. ఎలా నవ్వింది? వామ్లీనా, హంబ్లీనా, గ్రేస్ఫుల్లీనా, క్లియర్లీనా? వామ్లీ. చక్కగా ఆమె మమ్మల్ని చూసినప్పుడు నవ్వింది. కిమ్మి అపాలజైజ్ డాష్ టు మీ. ఎలా అపాలజైజ్ చేశాడు? సిన్సియర్గా అపాలజైజ్ చేశాడు. కిమ్మి అపాలజైజ్ సిన్సియర్లీ టు మీ. ద బుల్లీ పుష్డ్ డిక్. The bully pushed Dick roughly. She said, "Thank you." ఎలా చెప్పింది థ్యాంక్ యూ అని? స్మూత్లీనా, పర్పస్ఫుల్లీనా,
ర్యాపిడ్లీనా పొలైట్లీనా? పొలైట్గా చెప్పింది థ్యాంక్ యూ అని. ద మినిస్టర్ డెలివర్డ్ ద స్పీచ్ కాన్ఫిడెంట్లీనా, ఫెయిత్ఫుల్లీనా, ఒబీడియంట్లీనా, ఫెయిర్లీనా? ద మినిస్టర్ డెలివర్డ్ ద స్పీచ్ కాన్ఫిడెంట్లీ. కాన్ఫిడెంట్గా స్పీచ్ అనేది ఇచ్చాడు మినిస్టర్. నెక్స్ట్, ద మౌస్ లుక్డ్ డాష్ అట్ ద క్యాట్. మౌస్ క్యాట్ వైపు ఎలా చూస్తుంది? మౌస్ ఆబ్వియస్గా క్యాట్ని చూస్తే భయపడద్దు. గ్రేట్ఫుల్లీ ఏదో తనకు సహాయం చేసినట్టు చూస్తా, ఈజీగా చూస్తా, అలా ఇది నన్ను ఏం చేస్తుంది అన్నట్టు చూస్తారా? కర్టియస్లీ అంటే గౌరవంగా చూస్తుందా? భయంగా చూస్తుంది మౌస్. ఎందుకంటే క్యాట్కి మౌస్కి పడదు కాబట్టి. ఇది జనరల్ మనకు అర్థమయ్యే విషయం, మన నాలెడ్జ్ అంతే. సో ద మౌస్ లుక్డ్ ఫియర్ఫుల్లీ అట్ ద క్యాట్. హీ స్పోక్ డాష్ డ్యూరింగ్ ఇంటర్వ్యూ. ఎలా మాట్లాడు? కంఫర్టబుల్లీ, నర్వస్లీ, పెయిన్ఫుల్లీ, హోప్ఫుల్లీ. నర్వస్గా మాట్లాడేది. ఇంటర్వ్యూ అంటే బేసిక్గా మనకి నర్వస్ అవుతారు, కంగారు పడతారు. సో హీ స్పోక్ నర్వస్లీ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ. If you cannot find the item, you can try. If you cannot find the item here, నువ్వు ఇక్కడ చూడకపోయినట్టయితే you can try nowhere. నువ్వు ఇంకెక్కడన్నా ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ దొరకపోతే if you cannot find the item here, you can try nowhere. ఇక్కడ దొరకలేదంటే ఇంకెక్కడ దొరికే ఛాన్స్లు లేవు. The building is only dash complete. If you cannot find the item here, you can try elsewhere. ఇక్కడ మీకు ఆ ఐటమ్ దొరకపోయినట్లయితే మీరు ఇంకెక్కడన్నా ట్రై చేయొచ్చు. The building is only dash complete. Partially complete. సగమే కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్, she was dash frightened that she hid under the bed. ఆమె చాలా భయపడింది బెడ్ కింద దాక్కున్నప్పుడు. she is so frightened that she hid under the bed. ఆమె చాలా భయపడింది కాబట్టి బెడ్ కింద దాక్కుంది. the contestant practiced hard every day before the event. ఈవెంట్ జరిగే ముందప్పుడల్లా కాంటెస్టెంట్స్ బాగా గట్టిగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. హార్డ్ అంటే బాగా గట్టిగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. హార్డ్లీ అంటే ఎప్పుడన్నా ప్రాక్టీస్ చేసేవాళ్ళు అని. ఆల్వేస్ అంటే ఎప్పుడూ ప్రాక్టీస్ చేసేవాళ్ళు అని. సో హార్డ్కి హార్డ్లీకి డిఫరెన్స్ అనేది మనకు తెలియాలి. హార్డ్ అంటే చాలా కష్టంగా వాళ్ళ 100% ఎఫర్ట్ పెట్టి. హార్డ్లీ అంటే ఎప్పుడన్నా అని. ద పైలట్ who flew the plane dangerously dash will be questioned. The pilot who flew the plane dangerously low will certainly be questioned. Add adverbs to the verbs in the sentences. ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ ని angrily, happily, repeatedly, softly, awkwardly, hardly, hard, rudely, still, blankly, leisurely, seriously, well, generously, quickly, smartly. ఇవన్నీ వర్డ్స్ ఉన్నాయి కదా, వీటిని ఈ యాడ్వర్బ్స్ ఈ సెంటెన్సెస్లో ఏ యాడ్వర్బ్ వస్తుందో మనం ఇప్పుడు చెప్పాలన్నమాట. ప్లీజ్ గివ్ డాష్ టు ద పూర్. ప్లీజ్ గివ్ జనరస్లీ. జనరస్లీ అంటే కైండ్, జాలితో పేదవారికి ఇవ్వాలి. సో జనరస్లీ. ప్లీజ్ గివ్ జనరస్లీ టు ద పూర్. ప్లీజ్ స్టడీ డాష్ మిస్టర్ టాన్ అడ్వైజ్డ్ హర్ స్టూడెంట్స్. ప్లీజ్ స్టడీ హార్డ్. కష్టపడి చదవండి. మిస్టర్ టాన్ అడ్వైజ్డ్ హిస్ స్టూడెంట్స్. అతని స్టూడెంట్స్కి అడ్వైజ్ చేశారు. వి స్టూడ్ డాష్ అంటిల్ ద రాబర్స్ లెఫ్ట్ ద బ్యాంక్. రాబర్స్ వెళ్ళేంత వరకు మేము స్టిల్ అంటే కదలకుండా ఉన్నాము. వి స్టూడ్ స్టిల్ అంటిల్ ద రాబర్స్ లెఫ్ట్ ద బ్యాంక్. యూ మస్ట్ డ్రెస్ డాష్ ఫర్ ద ఇంటర్వ్యూ మిస్టర్ చూ అడ్వైజ్డ్ హర్ డాటర్. మిసెస్ చూ ఏం చెప్పింది? నువ్వు ఇంటర్వ్యూకి పిచ్చి పిచ్చిగా వెళ్ళాలా, నీట్గా వెళ్ళాలి. సో స్మార్ట్గా వెళ్ళాలి. సో యూ మస్ట్ డ్రెస్ స్మార్ట్లీ ఫర్ ద ఇంటర్వ్యూ మిసెస్ చూ అడ్వైజ్డ్ హర్ డాటర్. యూ మస్ట్ నాట్ టాక్ డాష్ టు పీపుల్ ఎస్పెషల్లీ టు యువర్ ఎల్డర్స్. పెద్దవాళ్ళతో రూడ్గా మాట్లాడకూడదు, అంటే కోపంగాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. సో యూ మస్ట్ నాట్ టాక్ రూడ్లీ టు పీపుల్
ఎస్పెషల్లీ టు ఎల్డర్స్. పక్కన వాళ్ళతో అలా ద్వేషంగాను కోపంగాను మాట్లాడకూడదు. అందున పెద్దవాళ్ళతో అసలు మాట్లాడకూడదు. నెక్స్ట్, ఆఫ్టర్ సెవరల్ క్వశ్చన్స్ ద విట్నెస్ జస్ట్ లుక్ డాష్ అట్ ద లాయర్. ఆ విట్నెస్ ని చాలా క్వశ్చన్స్ అడగడం వల్ల విట్నెస్ ఎలా చూశాడు, తనకి ఏమీ తెలియనట్టు బ్లాంక్ గా చూశాడు. సో ఆఫ్టర్ సెవరల్ క్వశ్చన్స్ ద విట్నెస్ జస్ట్ లుక్డ్ బ్లాంక్లీ అట్ ద లాయర్. ద ప్రిన్సిపల్ షౌటెడ్ డాష్ అట్ ద నాటీ బాయ్స్. నాటీ బాయ్స్ మీద ఎలా అరుస్తారు, కోపంగా అరుస్తారు. సో ద ప్రిన్సిపల్ షౌటెడ్ యాంగ్రీలీ అట్ ద నాటీ బాయ్స్. He drove dash to the station in order not to miss the train. ఎలా వెళ్తాడు, క్విక్గా వెళ్ళాలి. సో he drove quickly to the station in order not to miss the train. ఆ ట్రైన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం అతను చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఇఫ్ యూ స్పీక్ డాష్ యూ విల్ నాట్ బీ హర్డ్. నువ్వు కనుక ఇలా మాట్లాడితే ఎవరికి వినపడదు. ఇఫ్ యూ స్పీక్ స్లోలీ సాఫ్ట్లీ యూ విల్ నాట్ బి హర్డ్. నీ మాట ఎవరికి వినపడదు. యూ కుడ్ నాట్ స్లీప్ డాష్ యాజ్ ద పెయిన్ వాజ్ అన్బేరబుల్. యూ కుడ్ నాట్ స్లీప్ వెల్. నువ్వు బాగా పడుకోలేవు ఎందుకంటే ఆ నొప్పి అనేది భరించలేని విధంగా ఉంది కాబట్టి. నెక్స్ట్, ఇంకా చూస్తే కొన్ని ఈ సెంటెన్స్ మోస్ట్, టు, సో ఆర్ వెరీ ఈ వర్డ్స్ తో మనం ఫిల్ చేయాలి. ఇట్ వాజ్ డాష్ కోల్డ్ టు గో అవుట్ సైడ్ సో వీ స్టేడ్ హోమ్. ఇట్ ఈస్ టూ కోల్డ్. టూ అనేవి ఒక కంజంక్షన్స్ అన్నమాట. ఇప్పుడు చూస్తే టూ చాలా చల్లగా ఉంది అందుకని మేము బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాం. ఇట్ వాజ్ టూ కోల్డ్ టు గో అవుట్ సైడ్ సో వీ స్టేడ్ హోమ్. I was dash ill that I stayed in bed for 1 week. I was very ill. నేను చాలా నా ఆరోగ్యం చాలా పాడైంది అందుకని 1 week బెడ్ రెస్ట్ అనేది తీసుకున్నాను. I was very ill that I stayed in bed for 1 week. You should be dash careful when you drive on the Karak highway. కరక్ హైవే మీద వెళ్ళినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. వెరీ కేర్ఫుల్. నెక్స్ట్, I was dash unhappy at the way she spoke to me. I was very unhappy. చాలా బాధపడ్డాను ఆమె నాతో మాట్లాడిన విధానం చూసి. You have come dash early. We are not ready. నువ్వు చాలా త్వరగా వచ్చావు మేము ఇంకా రెడీ అవ్వలేదు. You have come very early. సారీ, too early. We are not ready. నువ్వు చాలా ఎర్లీగా వచ్చావు మేము ఇంకా రెడీ అవ్వలేదు. That is my dash expensive cookery so I seldom use it. That is my most expensive cookery so I seldom use it. అది చాలా కాస్ట్లీ ఐటమ్ వస్తువు కాబట్టి నేను చాలా తక్కువగా యూజ్ చేస్తాను, అప్పుడప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను. సాల్సా ఈజ్ ఏ వెరీ హెల్ప్ఫుల్ గర్ల్. ఇన్ ఫ్యాక్ట్ షీ ఈజ్ వెరీ obliging sometimes. Salsa is a very helpful girl. In fact, she is too obliging sometimes. చాలా హెల్ప్ చేస్తుంది, చాలా హెల్ప్ చేసే అమ్మాయి. You can't be dash careful nowadays. I keep my gate locked all the time. You cannot be too careful nowadays. I keep my gate locked. Careful కదా ఇక్కడ, careless. You cannot be too careless nowadays. I keep my gate locked all the time. My mother is very irritating when she grumbles. ఆమెకు చిరాకు వచ్చినప్పుడు చాలా ఇరిటేట్ చేస్తుంది. Jerry was dash angry that he stormed out of the house. Jerry was so angry that she stormed out of the house. చాలా కోపంగా ఉండడం వల్ల ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్, the food dash. The food tastes good. The food tastes good. She writes neatly and clearly. She writes neat గా రాస్తుంది, క్లియర్ గా రాస్తుంది. There is no fear. She will do it easily even if you can't. ఆమె చాలా ఈజీగా చేస్తుంది. He walks very feebly after an illness.
ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల అతను చాలా నీరసంగా నడుస్తున్నాడు. He reads rather instinctively and requires practice. He reads rather indistinctly and requires practice. She sings beautifully. చాలా అందంగా పాడుతుంది. He will help you sincerely if you ask him. నువ్వు అతను అడిగినట్లయితే అతను చాలా సిన్సియర్గా నీకు హెల్ప్ చేస్తారు. He helped me considerably. They came to school very regularly all last week. He treated us all freely and fairly, so we cannot complain. He works హార్డ్. అతను చాలా కష్టపడి పనిచేస్తాడు. హీ వర్క్స్ హార్డ్లీ అని అంటే ఎప్పుడన్నా పనిచేస్తాడు. డూ యువర్ జాబ్ క్విక్ ఆర్ డూ యువర్ జాబ్ క్విక్లీ. త్వరగా చెయ్యి. నెక్స్ట్, పుట్ ఇన్ ద కంపారిటివ్ ఫార్మ్ ఆఫ్ ద యాడ్వర్బ్స్ కేర్ఫుల్లీ, లేట్, ఈజీలీ, లాంగ్, ఫ్రీక్వెంట్లీ, లౌడ్, హై, స్మార్ట్లీ. సో మనకి ఇక్కడ ఇచ్చిన వర్డ్ని కంపారిటివ్ ఫామ్లోకి మార్చి రాయాలి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము యాడ్వర్బ్ని కంపారిటివ్ ఫామ్లో ఎలా రాయాలి. చూడండి. ఐ వాజ్ టూ నర్వస్ టు గో హయ్యర్ దాన్ హాఫ్ వే అప్ ద టవర్. హయ్యర్ హై అనే యాడ్వర్బ్ని హయ్యర్ కింద మార్చాం, కంపారిటివ్ డిగ్రీలోకి మార్చాం. డూ యూ హ్యావ్ టు వేర్ దోస్ ఓల్డ్ జీన్స్? యూ కుడ్ డ్రెస్ మోర్ స్మార్ట్లీ. ఇంకా బాగా స్మార్ట్గా రెడీ అవ్వచ్చు నువ్వు. యూ నీడ్ నాట్ గో ఎట్, యూ కెన్ స్టే ఎ బిట్ లాంగర్. ఇంకొంచెం సేపు నువ్వు ఉండొచ్చు. లాంగ్ని కంపారిటివ్ ఫామ్లో ఇంకొంచెం సేపు లాంగర్ అని యూజ్ చేయొచ్చు. టు గెట్ టు లండన్ బై 9, వీ కాంట్ లీవ్ dash than 7. It takes 2 hours. We can't leave later than 7. It takes 2 hours. There are lots of break-ins. They happen more frequently nowadays than before. అంటే ఇక్కడ ఇప్పుడు జరిగేదానికి ముందు జరిగేదానికి కంపేర్ చేస్తున్నాం. There are lots of break-ins. They happen frequently అంటే ఎక్కువగా జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఏంటి, ఇప్పుడు జరిగేదానికి ఇదివరకు జరిగేదానికి కంపేర్ చేస్తున్నాం. సో మోర్ ఫ్రీక్వెంట్లీ. డూ ఇట్ అగైన్ డాష్ అండ్ యూ వోంట్ మేక్ సో మెనీ మిస్టేక్స్. డూ ఇట్ అగైన్ మోర్ కేర్ఫుల్లీ. ఇంకా జాగ్రత్తగా చెయ్యి, అప్పుడు నువ్వు ఇంకా మిస్టేక్స్ ఏమి చెయ్యవు. వీ కాంట్ హియర్. కుడ్ యూ స్పీక్ ఏ బిట్ లౌడర్. ఇంకొంచెం గట్టిగా మాట్లాడగలవా? లౌడర్. I could have found the place more easily if I had had a map. నా దగ్గర మ్యాప్ ఉన్నట్లయితే నేను ఆ ప్లేస్ని ఇంకా ఈజీగా కనిపెట్టేదాన్ని. ఇంకా ఈజీ, రెండింటిని కంపేర్ చేస్తున్నాం అంటే మ్యాప్ ఉన్నదానికి లేని దానికి కంపేర్ చేస్తున్నాం. సో కంపారిటివ్ డిగ్రీలో మోర్ ఈజీలీ. నెక్స్ట్, complete each sentence with adverb from the adverbs by adding ly to these adjectives. ఇక్కడ ఇచ్చిన adjectives కి ly యాడ్ చేసి వీటిని ఫిల్ చేయాలి. bright, punctual, careful, safe, fluent, secret, immediate, serious, perfect, slow, polite. One engine was not working, but the pilot still managed to land safe. దానికి adverb యాడ్ చేస్తే safely. The journey took ages. We traveled really slowly. చాలా స్లోగా ట్రావెల్ చేశాము. I didn't want to break the glasses. I packed them all carefully in paper. There is no need to be rude. It doesn't cost anything to behave politely. నువ్వు అంత కోపంగాను ఉండాల్సిన, అంత పొగరుగా ఉండాల్సిన అవసరం లేదు. పొలైట్గా వ్యవహరిస్తే పోయేదేమీ లేదు. We weren't late. We arrived punctually. మేము ఏం లేట్గా రాలేదు, మేము కరెక్ట్ టైంకి వచ్చాము. కరెక్ట్ టైం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. పంక్చువల్లీ. The matter is urgent. We ought to do something. The matter is urgent. We ought to do something immediately. ఇప్పుడే చేయాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే మ్యాటర్ అర్జెంట్ కాబట్టి. ఇట్ వాజ్ ఏ బ్యూటిఫుల్ డే. ద సన్ షోన్ బ్రైట్లీ ఫ్రమ్ ఏ క్లియర్ స్కై. చాలా బ్రైట్గా వెలుగుతుంది సన్ బ్రైట్లీ. నెక్స్ట్, no one else knew about the meeting. The two leaders met secretly. చాలా సీక్రెట్గా కలిశారు ఇద్దరు లీడర్స్. ఐ వాజ్ ఓన్లీ జోకింగ్. వై డూ యూ టేక్ ఎవ్రీథింగ్ సో సీరియస్లీ? ఎందుకంత ప్రతిదానికి సీరియస్ అవుతావు? నేను జస్ట్ జోక్ చేశాను. సీరియస్లీ. ద డాన్సర్ డిడెంట్ మేక్ ఏ మిస్టేక్. షీ పెర్ఫార్మ్ ద డాన్స్ పర్ఫెక్ట్లీ. ఆమె మిస్టేక్ చేయలేదు, పర్ఫెక్ట్గా డాన్స్ చేసింది. హెడీస్ ఇంగ్లీష్ ఈజ్ వెరీ కరెక్ట్ అండ్ షీ స్పీక్స్ సో ఫ్లూయెంట్లీ టూ. ఆమె మాట్లాడే ఇంగ్లీషు కరెక్టే, ఆమె మాట్లాడేది కూడా చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతుంది, తప్పులు లేకుండా మాట్లాడుద్ది అండ్ చకచక మాట్లాడుతుంది. సో ఇది యాడ్వర్బ్ ఎగ్జాంపుల్స్ అండ్ ప్రాక్టీస్. ఇంకా మీరు ప్రాక్టీస్ చేయండి. ఎనీ డౌట్స్ కాంటాక్ట్ మీ. బాయ్.